నమస్తే, నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. నా చిన్నప్పుడు వచ్చేసి సొరకాయ కర్రీ అంటే నాకు అస్సలు నచ్చేది కాదు. మా అమ్మ సొరకాయ కర్రీ చేస్తే ఆ రోజు ఇంట్లో అన్నం తిన్నని ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు అదే స్టైలు మా అమ్మ చేసినట్లే నా పిల్లల కోసం నేను చేస్తున్నప్పుడు అదేంటో అదే రెసిపీ చాలా టేస్టీగా అనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటో మరి మేబీ ఇప్పుడు మనం హెల్త్ కాన్షియస్ అయిపోవడం వల్ల పిల్లలు పుట్టిన తర్వాత ఏమో కానీ చాలా బాగా నచ్చుతుంది సొరకాయ ఈ మధ్య నాకు. సో దీన్ని ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్గా చేస్తాను నేను. ఒకసారి ఇలా ట్రై చేయండి. స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత ఒక 2 టొమాటోస్ చాప్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసి ఈ టొమాటోస్ కూడా ఆనియన్లో మంచిగా కుక్ అయ్యి కరిగిపోయిన తర్వాత దీంట్లో కారం యాడ్ చేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. దీంట్లో మనం చింతపండు రసం యాడ్ చేస్తాం కాబట్టి కారం, ఉప్పు కొంచెం ఎక్కువే పడతాయి. ఈ కారం, ధనియాల పొడి కూడా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, సొరకాయ ముక్కలు ఇలా సన్నగా చిన్నగా తరిగాను. మామూలుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే ఇంకా బాగుంటాయి, బట్ పిల్లలు తినడానికి అంత కంఫర్ట్గా ఉండవని చెప్పేసి నేను చిన్నగా కట్ చేసుకుంటాను. చూసారు కదా, ఇలా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఇలా చింతపండు రసం యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు రసంలో కొంచెం సాల్ట్ పడుతుంది. సో సాల్ట్ ఈ స్టేజ్లో చెక్ చేసుకొని యాడ్ చేసుకొని మనకి కన్సిస్టెన్సీ ఎలా కావాలి దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. కొంచెం బెల్లం యాడ్ చేశాను. మరి చింతపండు పులుపు పిచ్చి టేస్ట్ లేకుండా కొంచెం బెల్లం కానీ మెంతుల పొడి కానీ యాడ్ చేస్తే సర్టైన్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ. లాస్ట్లో ముక్కలు అంతా కుక్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అవుతుంది. మోస్ట్లీ ఈ సొరకాయ పులుసు మనకి రైస్లోకి చాలా బాగుంటుంది. రైస్ కాకుండా ఇంకా రాగి సంకట్లోకి తినొచ్చు. కన్సిస్టెన్సీ పులుసులా ఉంటుంది కాబట్టి తినడానికి బాగుంటుంది. నేనైతే ఎప్పుడు దీన్ని రైస్తోనే తింటాను. ఈరోజు నా లంచ్ ప్లేట్ చూపిస్తాను, చూసేయండి. 1 కప్ రైస్ తీసుకున్నాను. ప్రోటీన్ కోసం బాయిల్డ్ ఎగ్, ఫైబర్ కోసం స్టీమ్డ్ జుకినీ తీసుకున్నాను. ఈ జుకినీ ఇలా స్టీమ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను జుకినీ స్టీమ్ చేయడం, బట్ చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇంకా మనం రెడీ చేసుకున్న సొరకాయ కర్రీ మనకు ఎంత కావాలో అంత సర్వ్ చేసుకొని 1 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. ఇదే రైస్లో నా లంచ్ కంప్లీట్ చేశాను. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఏం మసాలాస్ ఉండవు కదా, టేస్ట్ నార్మల్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.